హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం సాయంత్రం 6:30 సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ యుద్ధం వల్ల భారతదేశం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, దీన్ని మనం ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలి, ఏదైనా సమస్యలు వస్తే దాన్ని ఏ విధంగా కలిసికట్టుగా ఎదుర్కోవాలి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, దేశం తీసుకుంటున్నటువంటి చర్యలు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటన్నిటి గురించి కూలంకషంగా చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శుక్రవారం సాయంత్రం ఒక మీటింగ్ అంటే వీడియో కాన్ఫరెన్స్లోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో అన్నిటి గురించి చాలా క్లియర్గా ఈ మీటింగ్లో డిస్కస్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, దాదాపు 20 రోజులకు పైగా ఈ యుద్ధం జరుగుతోంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ముఖోముఖిగా ఫిబ్రవరి 28వ తారీఖున ప్రారంభించినటువంటి దాడి ఈ రోజు వరకు కూడా జరుగుతూనే ఉంది. కొన్ని కండిషన్స్ పెట్టింది అమెరికా, దానికి ఒప్పుకునే పరిస్థితుల్లో ఇరాన్ లేదు. మళ్ళీ ఇరాన్ కూడా కొన్ని కండిషన్స్ అమెరికా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ 20 రోజుల కాలంగా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇరాన్ అక్కడ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో అక్కడి నుంచి వచ్చేటువంటి ఈ చమురు ఏదైతే ఉందో, అక్కడి నుంచి చమురు ఆసియా ఖండంలోని దేశాలకు, భారత్, చైనా, ఇంకా చాలా దేశాలకు ఈ జలసంధి ద్వారానే ఎక్కువ శాతం చమురు అనేది వస్తూ ఉంది. అది ఆగిపోవటం వల్ల కొన్ని రోజుల పాటు ఇబ్బందులు తప్పేలా కనిపించట్లేదు. ఇప్పుడే మనం చూస్తున్నాం, హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీలో కూడా పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. చాలా తక్కువగా లిమిట్లో పెట్రోలు, డీజిలు ఇస్తూ ఉన్నారు. అలాగే గ్యాస్ కొరత కూడా వేధిస్తుంది. చాలా చోట్ల గ్యాస్ అంటే డొమెస్టిక్ గ్యాస్ రావటానికి కూడా కొంత ఎక్కువ సమయం పడుతుంది. అలాగే కమర్షియల్స్ గ్యాస్ సిలిండర్లు కూడా అతి కష్టం మీద ఇస్తున్నటువంటి పరిస్థితి చాలా ఏరియాలో కనిపిస్తుంది. ఇలాంటి పైకి ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, చమురు కొరత లేదు, పెట్రోల్ డీజిల్ కొరత లేదు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అని చెబుతున్నప్పటికీ కూడా అక్కడి నుంచి మనకి ఏదైతే రెగ్యులర్గా వస్తున్నటువంటి ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో, చమురు నిల్వలు, అవి కొంత తగ్గినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా దేశం మీద ప్రభావం ఉంది. దేశం మీద తప్పకుండా ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచి మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావించారు. అందుకే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నిల్వలు ఎట్లా ఉన్నాయి, ఎన్ని రోజులకు ఆ నిల్వలు వస్తాయి, దీన్ని ఎక్కువ కాలం పాటు ఎక్కువ బర్డెన్ లేకుండా ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటి మీద ఫోకస్ పెట్టి కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ అయితే వినిపిస్తోంది. ముఖ్యంగా రోడ్ల మీదకి వెహికల్స్ వస్తాయి. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎవరు వాళ్ళ పనుల నిమిత్తం బయటకు వెళ్తూ ఉంటారు. అది తర్వాత జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇతర కార్యక్రమాల కోసం రోడ్ల మీద వాహనాలతో వెళ్తూ ఉంటారు. అందరూ కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడటం చేత ఉన్న అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలం పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం కట్టుదిట్టమైనటువంటి చర్యలు కొన్ని రోజులైనా తీసుకుంటే ప్రజలకి మేలు చేసినట్టు అవుతుందని చెప్పి ఒక నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యం ఉన్నప్పుడు ఎట్లా అయితే సరి సంఖ్య, బేసిస్ సంఖ్య విధానంలో 2 వీలర్స్ కానీ, కార్లు కానీ రోడ్ల మీద తిరుగుతాయో, అలాంటిది దేశం మొత్తం అమలు చేస్తే ఏ విధంగా ఉంటుంది ఈ ప్రస్తుతం క్లిష్ట సమయంలో. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి కొంత నిల్వలు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇది తీవ్ర సంకటమైన స్థితికి వెళ్ళకూడదు అంటే ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే అని ఒక చర్చ చాలా బలంగా వినిపిస్తుంది. అదే కనుక జరిగితే రోడ్ల మీద ట్రాఫిక్ 50% పూర్తిగా తగ్గిపోయి రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఐటీ కారిడార్స్, ముఖ్యంగా మెట్రో సిటీస్, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తర్వాత ముంబై కావచ్చు, పూణే కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇలాంటి ఐటీ సెక్టార్స్ ఉన్నటువంటి మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఐటీ ఉద్యోగులు కూడా ఒకరోజు ఎక్స్ట్రాగా వాళ్ళకి హాలిడే ప్రకటించాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా వాళ్ళు చేయాలి. అలాగే ఒకవేళ ఆఫీసులకు వచ్చే వాళ్ళకి ఇంకొక రోజు ఎక్స్ట్రా హాలిడే కూడా ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం 3 రోజుల పాటు ఈ విధంగా హాలిడేస్ ఇస్తే కొంతలో కొంత ఈ ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందని కూడా ఒక చర్చ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, తర్వాత టిఫిన్ సెంటర్లు కావచ్చు, రోడ్ల మీద ఆహారాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రాక తగ్గినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా తమ టిఫిన్స్ సెక్టార్ని సగానికి సగం తగ్గించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గి మనకి రావాల్సినటువంటి చమురు నిల్వలు, గ్యాస్ నిల్వలు రాకపోతే టోటల్ లాక్డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. టోటల్గా మొత్తం రెస్టారెంట్లు, హోటల్స్, హాస్టల్స్ ఇవన్నీ కూడా మూసేస్తే ఆటోమేటిక్గా
లాక్డౌన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో దీన్ని ఊహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొన్న పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే యుద్ధం దీర్ఘకాలం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఎవరు వెనక తగ్గట్లా. అమెరికానేమో మొత్తం ఇరాన్ ఒప్పేసుకుంది, మనకి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆయన ప్రకటన చేస్తున్నాడు, కానీ ఇరాన్ దాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. అమెరికా భయపడిపోయింది. ఈ యుద్ధం ఇరాన్ ఎంత బలంగా నిలబడుతుందని చెప్పి వాళ్ళు ఊహించలేదు కాబట్టి ఈ స్థాయిలో జరుగుతుంది కాబట్టి ట్రంప్ భయపడ్డాడు. అందుకే ఇప్పుడు కాలబేరానికి వస్తా ఉన్నాడు, కానీ మాకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది, ఆ నష్టపరిహారం మాకు చెల్లించాల్సిందే, లేదంటే మేము చేస్తున్నటువంటి డిమాండ్స్కి వాళ్ళు కట్టుబడి ఉండాలని చెప్పి ఇప్పుడు రివర్స్ గేరేసి ఇరాన్ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వాళ్ళు విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతి దాడులు, ఇట్లా కౌంటర్ అటాక్స్ ఇవన్నీ ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పట్లో యుద్ధం సమస్య పోయే పరిస్థితి లేదు, ఏ స్థాయిలో అయినా సరే. ఇప్పుడు మొదటి వారం రోజులు జరిగినంత తీవ్రంగా జరగకపోయినప్పటికీ కొంతలో కొంత యుద్ధం అనేది కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎంత ఎక్కువ కాలం జరిగితే ఈ ఇంపాక్ట్ ఆయా దేశాల మీద, బయట నుంచి దిగుమతుల మీద ఆధారపడుతున్నట్టు అటువంటి మనలాంటి దేశం ఇంకా ఎక్కువ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. మన ప్రజలు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు నిల్వలే కాదండి, చమురు ఈ పెట్రోలియం ఉత్పత్తులతో, ఈ చమురుతో ఎరువుల్ని కూడా తయారు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా రైతులకి సకాలంలో సక్రమంగా ఈ ఎరువుల్ని కూడా పంపిణీ చేయలేకపోతే, ఎరువులు రాక కూడా ఆ నిల్వలు కూడా తగ్గిపోతే వచ్చే పంటలకి ఇబ్బంది పడుతుంది, రైతులు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అవి కనుక తగ్గితే బయట నుంచి మనం ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ చాలా నష్టదాయకమైనటువంటి పరిస్థితులే. కాబట్టి రైతుల మీద కూడా, వ్యవసాయ రంగం మీద కూడా ఈ ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది, రవాణా రంగం మీద తప్పకుండా ఉంటుంది. దానికి అనుగుణంగా ఇది ఒక చైన్ లింక్ అనమాట. సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఆయా పనులు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, కేవలం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మీద ఆధారపడే వాళ్ళు, ఇవన్నీ కూడా కుదేలైపోయే అవకాశం ఉంది, హోటల్ రంగం కావచ్చు. సో కాబట్టి ఉన్నపాటి నిల్వల్ని సక్రమంగా మనం ఏ విధంగా వాటిని అమలుపరుచుకుంటూ పోవాలి, ఏ విధంగా వినియోగం చేసుకుంటూ పోవాలి, మనకు వస్తున్నటువంటి నిల్వలు ఎంత శాతం ఉన్నాయి, మనం ఖర్చు పెట్టేది ఎంత, ఇది ఎంతకాలం పాటు సవ్యంగా జరిగే అవకాశం ఉంది, ఎక్కడ మనకి ఇబ్బంది ఉంటుంది, ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎంత నిల్వలు అమల్లో ఉన్నాయి, సో దానికి అనుగుణంగా మనం ఇంకా ఏ విధంగా కలిసి పనిచేయాలి, వీటన్నింటినీ డిస్కస్ చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా క్లియర్గా మీటింగ్ పెడుతున్నారు. ఈ మీటింగ్ తర్వాత కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి ప్రచారం ఉంది. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టు రోడ్ల మీద కొన్ని వెహికల్స్ రావాలి, వారానికి 3 రోజుల పాటు సెలవులు ఇచ్చే అంశం. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి రేపు మీటింగ్ ఏ విధంగా జరుగుతుంది, దాని నిర్ణయాలు ఏంటనేది కూడా ఇంకొక రోజు ఆగితే కానీ తెలిసే అవకాశం కనిపిస్తుంది. సో డెఫినెట్గా దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ కటకట్ట అనేది కనిపిస్తుంది. సో డెఫినెట్గా చూద్దాం రేపు ప్రధాని గారు మీటింగ్లో ఇంకా ఎలాంటి డిస్కషన్స్ జరుగుతాయి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకొస్తారు, దానికి అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లాక్డౌన్ లాంటి పరిస్థితులు, కరోనా లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం బలంగా నిలబడ్డామో మళ్ళీ మనం అలాగే నిలబడాలి, అలాగే కొట్లాడాలని చెప్పి స్వయంగా ప్రధాని మోదీ గారే అన్నారు. కాబట్టి సో ఎలాంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి రేపు మీటింగ్ వేదిక కాబోతుంది అన్నది కూడా కాలం సమాధానం చెప్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.